టాలీవుడ్లో ఎంతో మంది బడా హీరోలున్నా అందులో కొందరు మాత్రమే వరుసగా హిట్లను సాధిస్తూ దూసుకుపోతున్నారు. అలాంటి వారిలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకరు. దీనికి తోడు ఈ మధ్యకాలంలో అతడు అంతర్జాతీయ స్థాయికి చేరుకొని గ్లోబల్ స్టార్గా కూడా ఎదిగిపోయాడు. దీంతో ఈ మెగా హీరో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. సినిమాని డిసెంబర్లో రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమా పట్టాలపై ఉండగానే రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని బుచ్చిబాబుతో చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇప్పటికే ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో రూపొందుతుందని అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇందులో హీరో కబడ్డీ ప్లేయర్గా నటిస్తున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా సాగుతుంది. హై బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ను బుచ్చిబాబు వేగంగా చేసుకుంటూ వస్తున్నాడు. ఇలా ఇప్పటికే బాండెడ్ స్క్రిప్ట్ను రెడీ చేయడంతో పాటు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేసుకున్నాడు. ఇక అక్టోబర్ లేదా నవంబర్లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ని మొదలుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో రామ్ చరణ్ పాత్రపై ఒక క్రేజీ న్యూస్ లీక్ అయింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర ఎలా ఉంటుంది అన్న దానిపై ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ ఇందులో తన రోల్ కామెడీని పంచుతుందని, సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ సీన్స్తో నిండిపోయి ఉంటుందని, ఒక రకంగా చెప్పాలంటే 90వ దశకంలో వచ్చిన చిరంజీవి గారి ఫన్నీ రోల్స్ని గుర్తు చేసేలా ఉంటుందని అంటున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా శివరాజ్ కుమార్ కీలక పాత్రను చేస్తున్నారు. దీన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట్ సతీష్ కిలార్ నిర్మిస్తున్నారు. అలాగే ఈ మూవీకి మైత్రి మూవీ మేకర్స్తో పాటు సుకుమార్ రైటింగ్ సంస్థలు కూడా నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరి మీరు కూడా చరణ్ యొక్క కామెడీ రోల్ కోసం వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేస్తుంటే కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.